ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఆముదం నూనె దేశమంతా చర్చనీయాంశమవుతుంది. ఆముదంతో విషాన్ని తయారు చేసి ఉగ్రవాదులు దేశంలో ఎలాంటి మారణ హోమం చేయాలని పన్నాగని నిఘా వర్గాలు బట్టబయలు చేశాయి. ఆముదం పళ్ళతోటి తయారు చేసిన విషయం ఎలాంటి ప్రభావం చేస్తాయనే విషయంపై చక్రవర్తి ఆసుపత్రి నుంచి డాక్టర్ తరుణ్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అనేది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా పోలీసులు ఉగ్రవాదుల హస్తం ఉందనే నేపథ్యంలో ఎంక్వైరీ చేయగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ని అదుపులో తీసుకుని విచారించి ఆ విచారణలో భాగంగా తన ఇంటిని తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు అనేవి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే సామాన్యంగా ఇంటిలో వాడే ఆముదపు నూనెతో తయారు చేసే వేస్టేజ్లో ఆ నూనెతో పాటు దాని వేస్టేజ్లో ఏదైతే రిసిన్ అనే ఒక కెమికల్ని తయారు చేసి కొన్ని వందల వేల మందిని చంపడానికి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు వాళ్ళు వెల్లడించారు. అసలు నార్మల్గా వాడే ఈ ఆముదపు గింజే నూనె ఏదైతే ఉందో ఇది మనం సామాన్యంగా ఇంట్లో చూస్తుంటాము. దీని ద్వారా ఆ రసాయనాలు కానీ ఆ విషపూరిత ఆ లిక్విడ్స్ కానీ ఏ విధంగా తయారు చేస్తారో దీని ద్వారా మానవాళికి ఏ విధమైన ముప్పు ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చక్రవర్తి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ తరుణ్ రెడ్డి గారితో ఉన్నాము. వారి మాటలోనే తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు ఈ రిసిన్ అనే లిక్విడ్ని ఏ విధంగా తయారు చేస్తారు, దీనివల్ల మానవాళికి ఏ విధమైన ముప్పు ఉంటుంది? అదేనండి, మనకు ఆముదము నూనె అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటాం, సరేనా? సో ఆముదము నూనె డైరెక్ట్గా డేంజరస్ ఏం లేదండి. సో ఆముదం నూనెతో మనకేమీ మేజర్గా సైడ్ ఎఫెక్ట్ కానివ్వండి, దానివల్ల పాయిజనింగ్ ఇట్లా కాదు. ఈవెన్ ఆముదం సీడ్స్ కూడా డైరెక్ట్గా పాయిజనస్ కాదు. సో మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఆ డాక్టర్ మొయినుద్దీన్ వాళ్ళ ఇంట్లో దొరికిన ఆముదం ఆయిల్ ఉన్నందువల్ల ఆయనను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమంటే మెయిన్గా ఈ ఆముదం సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ తీసేసిన తర్వాత దాని పిప్పి ఏదైతే ఉంటుందో దాని నుండి రైసిన్ అని ఒక కెమికల్ దాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట. సో ఆ రైసిన్ అనేది ఇట్ ఈస్ పాయిజనస్ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులకు పాయిజన్ అనమాట అది, సరేనా? రైసిన్ అనేది ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ నుండి అంటే మనకు ఒక బాడీకి ఇంజెక్ట్ చేయొచ్చు, లేదా ఒక లిక్విడ్ రూపంలో తాగొచ్చు మనం, ఆర్ ఈవెన్ మనం ఇన్హేల్ కూడా చేయొచ్చు అనమాట. మనము ముక్కు ద్వారా మనము ఇన్హలేషన్ అంటే ఇన్హలేషన్ ద్వారా కావచ్చు, నోట్లో మనము తీసుకోవడం వల్ల మింగడం కావచ్చు, లేదా ఇంజెక్షన్ రూపంలో కావచ్చు. ఈ మూడు రకాలలో కూడా ద్వారా మనకు బాడీలోకి రైసిన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏ విధంగా మనకు బాడీలోకి వెళ్తుందో అప్రాప్రియేట్గా దాని విధంగా సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఇఫ్ వి ఇన్హేల్ రైజిన్ ఏమవుతుందంటే మనకు మెయిన్గా ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, సరేనా? ఇమీడియట్గా ఏముంటుంది, కొంచెం చెస్ట్ టైట్నెస్ కావచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీ కావచ్చు, లేదా హీమాప్టైసిస్ అంటాం అంటే బ్లడ్ కక్కడం కావచ్చు, ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సివియర్గా ఎక్కువ మోతాదులో రైజిన్ పాయిజనింగ్ అయితే మనకు ఊపిరితిత్తుల్లో నీరు జమ అవ్వడం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పల్మనరీ ఎడిమా అంటాం, సరేనా? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ వెంటిలేటర్ మీద కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం రైజిన్ లిక్విడ్ తాగామనుకోండి, ఇమీడియట్గా మనకు వామిటింగ్స్ రావడం, మనకు లేకపోతే మోషన్స్ అవ్వడం, మోషన్లో బ్లడ్ పడడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి మనము చూస్తామన్నట్టు, సరేనా? సో వన్స్ దిస్ రైజిన్ అనేది మనకు బ్లడ్లోకి వెళ్తుంది అనుకోండి, అదే బ్లడ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది కదా, అదే ఊపిరితిత్తులకు పోతుంది, కిడ్నీస్కి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది, ఇట్లా డిఫరెంట్ ఆర్గన్స్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీని యాక్షన్ సెల్ లెవెల్లో ఉంటుంది అనమాట. బాడీలో మనకు ఎవరీ ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో ఆ సెల్ లెవెల్లో మనకు ప్రోటీన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రోటీన్స్ అనేటివి ప్రొడ్యూస్ అయిన తర్వాతనే ఏదైనా కానీ బాడీలో స్టార్ట్ అవుతుంది అన్నమాట, అంటే ప్రొడక్షన్. ఆ ప్రోటీన్ ప్రొడక్షన్ను స్టాప్ చేసి ఆ సెల్యులార్ లెవెల్లో డెత్ అవుతుంది, అంటే ఆ సెల్స్ అన్నిటినీ కూడా అది చంపేస్తాయి అన్నమాట. సో ఇది మొత్తానికి రెజిన్ అనే విష పదార్థం ఏదైతే ఉందో ఆ లిక్విడ్ వలన ప్రజలకు మానవాళికి ముప్పు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి విరుగుడు అనేది కూడా చాలా కష్టం అని చెప్పి మనకు వైద్యులు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకనంటే ఇది ఎక్కువ అంటే ఏ మోతాదులో తీసుకున్నారో దాన్ని బట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. వీటికి వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వెంటనే ఏదైనా ఇవ్వడానికి ఇంజెక్షన్స్ కానివ్వండి, వెంటనే మనం దానిపైన యాక్షన్ తీసుకొని డాక్టర్స్ కానివ్వండి ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి ఎలాంటి విరుగుడు
ఎరువు లేదని చెప్తున్న పరిస్థితి. సో ఉగ్రవాదులు భారీ కుట్రను ఈ విధంగా దేశం పైన ప్లాన్ చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివతో సల్మాన్, రాజ్ న్యూస్, వరంగల్.